సాధ్యమైనంత త్వరగా స్థానిక ఎన్నికలు చివరి దశలో బీసీ జనాభా లెక్కింపు ప్రక్రియ. హైకోర్టుకు నివేదించిన ఏజీ రాష్ట్రంలో స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ ఎన్నికలను సాధ్యమైనంత త్వరగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు హైకోర్టుకు ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మనకి నియామకాన్ని వారం రోజుల్లో చేపట్టే అవకాశం అయితే ఉందని రాష్ట్ర ప్రణాళిక శాఖ చేపట్టిన బీసీ జనాభా లెక్కింపు చివరి దశకు చేరుకుందని చెప్పారు. ఇప్పటి వరకు 99.44% వివరాలు సేకరించారని, మరో 10 రోజుల్లో ప్రక్రియ పూర్తవుతుందన్నారు. ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ కోటాను నిర్ణయించేందుకే రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ పంచాయతీల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు ఇప్పటికే బాధ్యతలు తీసుకున్నారన్నారు. పూర్తి వివరాలు కోర్టు ముందు ఉంచేందుకు సమయం కోరారు. దీంతో విచారణను ఈ నెల 16 వరకు వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాగూర్, న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావుతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు అయితే ఇచ్చింది. సో బీసీ జనగణన వర్గీకరణ చేపట్టకుండా రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని పేర్కొంటూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన్ శంకర్రావు గత ఏడాది హైకోర్టులో పిటిషన్ వేశారు. బీసీ జనాభాను లెక్కించి తదనుగుణంగా రిజర్వేషన్లు ఖరారు చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మరోవైపు న్యాయవాది తాండవ యోగేష్ పిల్ దాఖలు చేస్తూ 13,327 గ్రామ పంచాయతీలకు, 126 పట్టణ స్థానిక సంస్థలకు పదవీకాలం ముగిసిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరారు. వాద్యాలపై హైకోర్టు విచారణ అయితే జరుపుతూ ఉందన్నమాట. సాధ్యమైనంత తొందరలో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.